ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. పేదల సేవలో మాత్రం నేరుగా వచ్చి మీకు డబ్బులు ఇస్తున్నాం. ఇంకో పక్క ఇన్ కైండ్ వెల్ఫేర్ హాస్టల్స్ లో భోజనం పెట్టడం, అన్నా క్యాంటీన్ లో భోజనం పెట్టడం, ఫేర్ ప్రైస్ షాపులో నిత్యావసర వస్తువులు ఇవ్వడం, ఇలాంటి పనులు చేస్తున్నాం. మూడోది ప్రభుత్వ సేవలు అనేక రకాలుగా ఇస్తున్నాం. ఈరోజు ఆర్టీసీలో ప్రయాణం కానీ, ఆర్టీసీ బస్టాండ్లో వస్తువులు కానీ, ఇలాంటి అనేకమైన సర్వీసుల్ని మీకు ప్రొవైడ్ చేసే పరిస్థితి వచ్చాం. అదే మరి కొన్ని సర్టిఫికేట్లు కానీ, ఇంకో పక్క రెవెన్యూ రికార్డ్స్ కానీ, ఇవన్నీ కూడా ఇస్తున్నాం. దీనిపైన మీరు ఒక్కసారి చూస్తే నేను ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నాను. ప్రతి సోమవారం ఈ ప్రజలకంతా సేవలు కరెక్ట్గా అందుతున్నాయా లేదని 2 గంటలు నేను సమీక్ష చేస్తున్నా. ఆ సమీక్ష చేసి ఎవరు ఏమనుకుంటున్నారో తెప్పించుకొని ఎక్కడన్నా తప్పులుంటే కరెక్ట్ చేసి మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఈరోజు లాస్ట్ 1 ఇయర్ నుంచి ఈ డేటా అంతా నేను కలెక్ట్ చేశాను. ఇందులో మీరు చూస్తే 37 సేవలు బాపట్ల జిల్లాలో రాష్ట్రానికంటే బెటర్గా ఉన్నాయి. ఇంకొక 18 సేవలు దానికంటే తక్కువగా ఉన్నాయి, స్టేట్ యావరేజ్ కంటే తక్కువ ఉన్నాయి. ఈరోజు మీరు చూసినప్పుడు స్టేట్ అయితే 69.34% ఒక సంవత్సరం సాటిస్ఫాక్షన్ ఉంది. బాపట్ల జిల్లా 69.46, అంటే మార్జినల్గా ఇంప్రూవ్మెంట్ ఉంది. కానీ ఇప్పుడు మాత్రం రాష్ట్రంలో మీరు ఒకసారి చూస్తే 70.47 పెరిగింది. కానీ బాపట్లలో మాత్రం తగ్గింది, 68.69. అధికార యంత్రాంగం ఇక్కడే ఉన్నారు. మీరు ప్రజలు మెచ్చుకునే పరిపాలన మీరు ఇవ్వాలి, సేవలు అందించాలి. అది అందించకపోతే మాత్రం నాకు కూడా ఆమోదయోగ్యం కాదు. బాగా చేసే వాళ్ళకి డెఫినెట్గా అండగా ఉంటా, మీ మెడలో దండేసి మిమ్మల్ని గౌరవిస్తా. బాగా చేయకపోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని మరొక్కసారి ప్రజలందరి ముందర మీకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒకసారి పిలిపిస్తాను. అన్నా క్యాంటీన్ పట్టణ ప్రాంతంలో పాట్ హోల్స్, అంటే ఎక్కడెక్కడ గుంతల బండ రోడ్లు కానీ, వీధి దీపాలు, మెప్మా, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఈ డిపార్ట్మెంట్ అందరూ రావాలి, తొందరగా రావాలి. బ్యాచ్ల వారిగా పిలుస్తున్నాం. ఆ బ్యాచ్ల వారిగా పిలిచినప్పుడు ఎప్పటికప్పుడు మీరందరూ వచ్చే పరిస్థితి రావాలి. ప్లీజ్ కమ్ ఆల్ డిపార్ట్మెంట్స్. అన్నా క్యాంటీన్ ఎవరు చూస్తున్నారు? నువ్వెవరా? వీరు అన్నా క్యాంటీన్ చూస్తున్నారు. చాలా బాగా చేశారు. రాష్ట్రానికంటే 6.84% బెటర్గా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాలి. అక్కడ పరిశుభ్రత కానీ, ఆహారం కానీ బెటర్గా ఉంది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకో పక్కన టౌన్లో గుంతలు లేకుండా పూడ్చారు, బాగా చేశారు. 2% రాష్ట్రానికంటే అబోవ్ ఉన్నారు. ఎవరిది? పాట్ హోల్స్ రోడ్డు చూసేది నువ్వేనా? 2 మున్సిపల్ కమిషనర్ చూస్తున్నాడు, ఇది కూడా బాగుంది. మూడోది వీధి దీపాలు కూడా రాష్ట్రానికంటే 1% ఎక్కువగా ఉన్నారు. దానికి కూడా అభినందిస్తున్నా. 3 బాగున్నాయి, అభినందిస్తున్నా. కానీ 3 బాగాలేవు. ఎస్హెచ్జి, మెప్మా 4% మైనస్లో ఉన్నారు. ఏం తమ్ముడు, ఏంటి నువ్వు హుషారుగా గడపడుస్తున్నా? పనిలో మైక్ ఇవ్వండి. మేలో లేదు, ఇయర్ అంతా అట్నే ఉంది సార్. మే, జూన్, జూలై 3 రీసెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు సార్. ప్రోగ్రెస్ నేను ఒకటే చెప్తున్నా, 1 ఇయర్లో 4% మైనస్ స్టేట్ కంటే.
ఇప్పుడు మళ్ళీ 4%, 3.91% మైనస్. నీకు ఎవరు చెప్పారో చెప్పమంటే నీకు ఆ డేటా కూడా ఇస్తా. నువ్వు ఊరికే కథలు చెప్పొద్దండి, నువ్వు కరెక్ట్ చేసుకుంటే మంచిది. ఇంకా పాత రోజులు కాదు, ఇంకోటి కూడా చెప్తున్నా, డోంట్ మిస్టేక్ మీ. నీ జాతకం నిన్ను ఎంటాడుతూ ఉంటుంది. మళ్ళీ నీ పర్ఫార్మెన్స్ నువ్వు ఎక్కడున్నా ఇది రికార్డ్ వెనకానుంటుంది. రేపు రాబోయే రోజుల్లో ప్రమోషన్లు వచ్చినా ఏది వచ్చినా మీ పనితనమే మీకు శ్రీరామ రక్ష తప్ప నో రికమెండేషన్స్. బీ క్లియర్. ఓకే, ఎస్ సార్, నమ్మకమేనా? నమ్మకం సార్. ఎన్ని రోజులు టైం? 1 month నుండి ప్రోగ్రెస్ తెప్పిస్తాం సార్. ఇంప్రూవ్ చేసుకోండి. శానిటేషన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఇక్కడ మాత్రం పని ఆ 3 బాగా చేసి ఇక్కడ బాగాలేదు. 0.69 మైనస్, ఇప్పుడు 3.98 మైనస్. శానిటేషన్ బాగాలేదు, ఇంప్రూవ్ చేయాలి. తెల్లవారు నిద్రలేసి రోడ్డు మీదకి వస్తున్నావా? కనపడ్డా మున్సిపల్ కమిషనర్ రోడ్డు మీద? లేదా? చూసావా? మీ జాతకం నాకంటే వాళ్ళ చేతల్లో ఉంది. వాళ్ళు అరుణిత్యం నేను చూస్తున్నారు. పాత రోజులు అయిపోయినాయి. మున్సిపల్ కమిషనర్ నిద్ర లేస్తానే మీరుండాల్సింది ఇంట్లో కాదు, మీరుండాల్సింది రోడ్డు మీద. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. కెన్ డూ ఇట్? నమ్మకమేనా? రేపు రాకపోతే మళ్ళీ అడగతా, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఈసారి మీటింగ్కి రాను, ఆయన కోసమే ఇక్కడికి వస్తా. మళ్ళీ బాగా పనిచేయని ఆఫీసర్లుంటే వాళ్ళ కోసం ప్రత్యేకంగా వస్తా. బీ కేర్ఫుల్. డ్రింకింగ్ వాటర్ కూడా బాగాలేదు. 5% రాష్ట్రానికంటే మైనస్. ఈ 3 నెలల్లో మళ్ళా 9కి వెళ్ళారు. వాట్ ఈస్ ది ప్రాబ్లం? ఎవరు డ్రింకింగ్ వాటర్? రా తమ్ముడు, పైకి రా. ఏంటి? సార్ నమస్కారం సార్, డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ ఆఫీసర్ సార్. మనకు చీరాల్లో అయితే సఫిషియంట్ వాటర్ ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఏదైతే ఉందో అది 120 కిలోమీటర్స్ ఉంది సార్. అది ఫ్రీక్వెంట్గా లీకేజెస్ రావడం అది జరుగుతున్నాయి సార్. సో తమరు వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ అమృత్ 2.0 శాంక్షన్ చేశారు సార్ స్కీము. సో చీరాలకి 31 కోట్లు శాంక్షన్ అయింది సార్. అది 24 months సార్ ఎగ్జిక్యూషన్ పీరియడ్. వీలైనంత త్వరగా అది కంప్లీట్ చేసి పాజిటివ్ పర్సెప్షన్ ఉండేటట్టు చూసుకుంటాం సార్. అది వచ్చే లోపల ఇది కూడా చేయాలి. బీ కేర్ఫుల్. తప్పకుండా సార్, జాగ్రత్త చూసుకో. థ్యాంక్ యూ సార్. ఓకే, మీరేనండి. తర్వాత అన్నా క్యాంటీన్ గ్రామీణ ప్రాంతాల్లో, అన్నా క్యాంటీన్ రూరల్ ఉన్నాయి, అవి కూడా వేరే వాళ్ళు ఉన్నారు. స్ట్రీట్ లైట్స్, పంచాయతీరాజ్ సర్వీసెస్ అవన్నీ మీరేనా? అన్నా క్యాంటీన్ రూరల్ 1.6%, ఇప్పుడు 7% ప్లస్ వచ్చింది. బాగుంది. మీరు చూస్తున్నారా? గట్టిగా చప్పట్లు కొట్టి బాగా చేస్తున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్. వీధి దీపాలు కూడా బాగుంది. 5 పైన రాష్ట్రానికంటే పాజిటివ్గా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి వీధి దీపాలు కరెక్ట్గా చేసే వ్యక్తిని అభినందించాలి. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గ్రామీణ ప్రాంతాల్లో దగ్గర 3% రాష్ట్రానికంటే అదనంగా బాగా ఉంది. దానికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు కూడా రాష్ట్రానికంటే 1.8% అబోవ్ ఉంది. అది కూడా బాగా చేస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. డ్రింకింగ్ వాటర్ ఒకటి అటు ఇటు కాకుండా ఉంది. ఎవరు డ్రింకింగ్ వాటర్ గ్రామీణ ప్రాంతాల్లో? ఏ సార్ రండి. మైనస్కి వచ్చారు. మైనస్కి వచ్చావు. మైక్ తీసుకో. చేంజింగ్ వర్క్స్ జరుగుతున్నాయి సార్. ఇప్పుడు అంటే పేమెంట్స్ కూడా వచ్చాయి. ఒక 2-3 monthsలో ఇంప్రూవ్ చేస్తాం సార్. అచీవ్ అవుతాం సార్. నువ్వు ఎంత ఫాస్ట్గా ఉండే దాంతో ఇంప్రూవ్ చేయడం ఒకటి, రెండోది భవిష్యత్తులో ఇంప్రూవ్ చేయడం రెండో అవసరం. మళ్ళీ దాంట్లో రాజీ లేదు. నోటెడ్ సార్. బీ క్లియర్. అదే మరి ఇక్కడికి వచ్చినప్పుడు పార్ట్ హోల్స్, గ్రామీణ ప్రాంతాల రోడ్ల మీద గుంతలు ఎక్కువ ఉన్నాయి. రాష్ట్రానికంటే మీరు బిలో ఉన్నారు. 2%. ఎవరు? రోడ్లు, గ్రామీణ ప్రాంతాల రోడ్లు. గ్రామీణ ప్రాంతంలో రోడ్లు ఎవరు?
ఎవరు లేడా? మీ ఆఫీసర్ లేడా? ఏంటా మైక్? సార్ నేను ఇక్కడికి 1 month బ్యాకే వచ్చాను సార్, అన్ని ఇంప్రూవ్ చేస్తున్నాను సార్. మంచి ఆన్సర్. నువ్వు 1 month బ్యాకే వచ్చావు. నీకు ముందు పనిచేసిన వ్యక్తిని పట్టుకోవాలి నేను ఇప్పుడు. లేదు సార్, ఎక్కడుంటే అక్కడ పట్టుకోవాలి ఆయన్ని. లేదు సార్, ఇప్పుడు ఆయన రికార్డ్ ఆయన మీద ఉంటుంది. నువ్వు వచ్చినప్పటి నుంచి నీ పని స్టార్ట్ అయింది. ఇంకా ముందు కంటే కొంచెం వెనకబడ్డావు. బీ క్లియర్. ఓసారి పాతవాడే బెటర్ అంటారు. లేదు సార్, ఈ మధ్యలో మనకు ఏపీఆర్ఆర్ఎస్పీ కింద వర్క్ అదేమా అప్పుడు 0.5 ఉంది, ఇప్పుడు నువ్వు వచ్చిన 0.19 అయింది. 1.97 అయిందంటే 0.5 4 రెట్లు పెరిగింది, 2 పెరిగింది. ఇప్పుడు ఏపీఆర్ఆర్ఎస్పీ వర్క్స్ వచ్చాయి సార్, శాంక్షన్స్ అవన్నీ కూడా టెండర్స్ కూడా. నువ్వేం చేస్తావు నాకు తెలియదు. ప్రోగ్రామ్ నీది, ఫండ్స్ అనేది నీకు మధ్యలో గవర్నమెంట్కి ఉండేది. నాకు కావాల్సింది అవుట్కమ్. అవుట్కమ్ ఏంటి? రోడ్డు బాగుందా లేదా, గుంతలు పడితే నువ్వు బాధ్యత. చేయిస్తాను సార్. బీ క్లియర్. ఓకే. రెవెన్యూ, ఆర్ఓఆర్, రీసర్వే, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, సిఎంఆర్ఎఫ్, ఎఫ్ లైన్. ఆర్ఓఆర్ కొంచెం బెటర్గా ఉంది, 1.42. 4.52 బాగుంది. ఆర్డీఓ ఆర్ఓఆర్ బాగా చేసిన, గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. అదే మరి రీసర్వే ఉండేదే కదా. రీసర్వే బాగాలేదు. ఒకప్పుడు 3.67 మైనస్లో ఉన్నావు, ఇప్పుడు మాత్రం 0.13 ప్లస్లో ఉన్నావు. ముందు కంటే బెటరు, కానీ పాత చరిత్ర మాత్రం బాగాలేదు. బీ క్లియర్. మళ్ళా చెప్పించుకోవద్దండి. మూడోది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఎడ్వర్ మొన్నటి వరకు 1% ప్లస్లో ఉన్నావు, ఇప్పుడు 1% మైనస్కి వచ్చావు. ఏంటి మైక్? సార్ తమరు చెప్పినట్టుగా అన్ని డిజిటల్ సర్వీసెస్ అవన్నీ కూడా మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాం సార్. స్లాట్ బుకింగ్ ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం సార్. తమరు తీసుకొచ్చిన రిఫార్మ్స్ అన్నింటినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం సార్. ఈ పాజిటివ్ పర్సెప్షన్కి ట్రై చేస్తున్నాం సార్. మేము ఎగ్జామ్ ట్రై చేస్తాం చూసుకోండి సార్. సీఎం రిలీఫ్ ఫండ్ 1.51 మైనస్. ఎవరు చూస్తున్నారు? అది ఇస్తారు కానీ ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా ఉండాలి, ఎక్కడ ఆరోపణలు రాకూడదు. బీ క్లియర్. ఎఫ్ లైన్ సర్వే ముందు 2.68 ప్లస్లో ఉంది, ఈ మంత్ 18% మైనస్లో ఉంది. ఎన్ని కాల్స్ వచ్చాయి? 3 కాల్స్ వచ్చాయి. ఓకే. తక్కువ